అందరికీ నమస్కారం. గత కొన్ని నెలల నుంచి భారతీయ జనతా పార్టీలో సంస్థాగత నిర్మాణం కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. మెంబర్షిప్ డ్రైవ్ అయింది, క్రియాశీలక సభ్యత్వం అయిపోయింది, బూత్ అధ్యక్షుల ఎన్నికలు అయిపోయినాయి, మండల అధ్యక్షుల ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు జిల్లా అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ కూడా దాదాపుగా ముగిసింది. ఇక నెక్స్ట్ ఉన్న ఫేజు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. నేను 1976లో ఏబీవీపీలో జాయిన్ అయినా. దాదాపుగా ఇప్పుడున్న నాయకులు ఎవరు కూడా 76లో ఉన్నట్టు తెలియదు, కొంతమంది తప్ప. 78లో కాకతీయ మెడికల్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు నేను ఆర్ఎస్ఎస్లో క్రియాశీలకంగా డాక్టర్ వేదుల సత్యనారాయణమూర్తి గారి శిష్యరికంలో తిరగడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే దాదాపుగా 49 ఏళ్ళు, అంటే 50 ఏళ్ళ చరిత్ర ఈ యొక్క సిద్ధాంతంలో. ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తున్న అందరితో పాటుగా ఒక సైనికుల్లాగా ఇన్ని సంవత్సరాలు పనిచేసాం. గవర్నమెంట్ సర్వీస్లో ఉండి కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు కూడా వారే, కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రభుత్వ డాక్టర్గా రాజీనామా చేసి పర్కాల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఇంకొకసారి కూడా, అంటే 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని, 76 నుంచి ఈ సిద్ధాంతంలో ఉన్న వ్యక్తిని, స్టూడెంట్ డేస్లో ఏబీవీపీ తరఫున నిలబడి ఇప్పుడున్నటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి గారిని నేను ఓడించడం జరిగింది స్టూడెంట్ ఎలక్షన్స్లో. రెడ్ క్రాస్ ఎన్నికలలో కూడా మహామౌలు నిలబడితే కూడా వారిని కూడా ఓడించడం జరిగింది. విద్యార్థి దశ నుంచి ఒక నాయకత్వ లక్షణాలు ఉండే వల్ల బీజేపీలో ఎమ్మెల్యేకు గెలవకపోయినా సిద్ధాంతంతోనే పట్టుకొని మా హైకమాండ్ నా మీద నమ్మకంతో 3 సార్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, ముగ్గురు రాష్ట్ర అధ్యక్షులు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, అంటే కంటిన్యూస్గా రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోనే ఆ అనుభవం, అంటే సంస్థాగతంలో పార్టీలో ఈ పార్టీని ఏ విధంగా నడుస్తున్నది, పార్టీ సిద్ధాంతం ఏంది, ఈ పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. అంతేకాకుండా ఎలక్షన్లో నా సొంత ఎన్నికలే కాకుండా మునుగోడు ఉప ఎన్నికల్లో ఒక ఎంపీటీసీ ఏరియా నాకు ఇన్ఛార్జ్గా ఇస్తే అక్కడ భారతీయ జనతా పార్టీకి మెజార్టీ తీసుకొచ్చినటువంటి చరిత్ర. అట్లానే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్లో నాకు హుజురాబాద్ ప్రభారీగా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా అత్యధిక మెజార్టీ తీసుకొచ్చినాం. పూర్తిగా టోటల్ టైం 24 అవర్స్ అక్కడనే గడిపి పార్టీ నా మీద నమ్మకం పెట్టుకొని మొన్న జిల్లా ఎన్నికల అధికారిగా ములుగు జిల్లాకి ఇవ్వటం జరిగింది. అంటే పార్టీలో అంచెలంచెలుగా పూర్తిగా పార్టీ కార్యక్రమంలో నిమగ్నమై ఉండి పూర్తి అవగాహన కలిగి ఏకాత్మ మానవతా సిద్ధాంతం కావచ్చు, దీన్ దయాళ్ గారి అంత్యోదయ ప్రోగ్రాం మీద ఏ విధంగానైతే మనం పనిచేస్తున్నామో, ప్రధానమంత్రి మోడీ గారు ఏ కార్యక్రమాలు అయితే దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం తీసుకుంటున్నారో, ఈ రాష్ట్రం వెనుకకు పడటానికి మొన్నటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పాలించింది, వీటినన్నిటి మీద పూర్తిగా అవగాహన కలిగి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఒక విద్యావేత్తగా, ఒక డాక్టర్గా ఎన్నో అసోసియేషన్స్లలో పనిచేసినటువంటి అనుభవం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేను జాతీయ నాయకుడు, ఆల్ ఇండియా ఎలక్షన్ కమిషనర్, ఒక రెడ్ క్రాస్కు నేషనల్ మేనేజింగ్ బోర్డు మెంబర్, ఒక జిల్లాకు చైర్మన్, అట్లానే ఆర్థోపెడిక్ సంఘానికి దక్షిణ భారతదేశానికి నేను ఉపాధ్యక్షుడిని. అంటే ఎన్నో అసోసియేషన్స్ నిర్వహించుకుంటూ ఇటు పార్టీ సిద్ధాంతం వీడకుండా పార్టీలోనే పనిచేసుకుంటూ ఎన్నో బాధ్యతలను నిర్వహించుకుంటూ ఒక
ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. తప్పకుండా ఈ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో బంగారు భవిష్యత్తు ముందుకు కనపడుతున్నది. దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక అనుభవజ్ఞుడైనటువంటి, ఒక విద్యావంతుడైనటువంటి, ఒక సిద్ధాంతం మీద నిలబడినటువంటి వ్యక్తుల యొక్క అవసరం ఉన్నది. కాబట్టి నేను పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతనే మా పార్టీ హైకమాండ్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే దాదాపు ఒక 50 సంవత్సరాలు ఇదే సిద్ధాంతంలో ఉన్న వ్యక్తిగా పార్టీలో పూర్తిగా సంస్థాగత నిర్మాణం ఏ విధంగా జరగాలి, పార్టీని ఏ విధంగా నడపాలి అనే అనుభవంతో, మూడవది అధికార పార్టీలు రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అన్యాయాలను, అక్రమాలను ఎప్పటికప్పుడు తూర్పారబట్టే యొక్క శక్తి కలిగిన వ్యక్తిగా ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పుడు ఎన్నికలైతే రాబోతున్నాయో దాంట్లో నా పేరును పరిశీలించాల్సిందిగా నేను రాష్ట్ర నాయకత్వాన్ని, జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే చాలా జుగుప్సాకరమైనటువంటి రాజకీయాలు కనపడుతున్నాయి. ఏదైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, దీన్ దయాళ్ గారు కావచ్చు, వారు బోధించినటువంటి ఏదైతే నైతిక విలువలకు కట్టుబడి రాజకీయ అధికారం రావాలి. ఎస్, ఒక రాజకీయ పార్టీగా తప్పకుండా ప్రభుత్వంలోకి రావాలి, ఒక రాజకీయ అధికారం కావాలి కంపల్సరీ. ఏ రాజకీయ పార్టీకైనా కూడా అధికారం కోసమే లక్ష్యంగా పనిచేస్తుంది. అట్లా అని ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో పోయినటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాదు, వాళ్ళ యొక్క మాటలు చేతలు చూస్తే అసలుకి రాజకీయాలు అంటే రోతగా అనిపించే దిశకు తీసుకొస్తున్నారు. ప్రజలు అట్లా భావిస్తున్నారు. కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉన్నది, ఒక విద్యార్థినిగా, నైతిక విలువలు కట్టుబడిన వ్యక్తిగా, ప్లస్ ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను, ప్లస్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం ఏ విధంగా కట్టుబడి ఉన్నదని ప్రజలకు చేరువ తీసుకుపెట్టడానికి భారతీయ జనతా పార్టీకి ఒక సైనికునిగా, ఒక నాయకునిగా నా వంతు కృషి చేస్తానని అధినాయకత్వం నా పేరును పరిశీలించాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.